గీతానంద్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ఆశావహంగా ఉన్నారా? ఎకనామిక్ సర్వే ఫస్ట్ అది చెప్పండి. ఎకనామిక్ సర్వే మీకు ఎలా కనిపించింది? కొంచెం ఆశాజనకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఎందుకంటే సార్ మీ అనుభవపూర్వకంగా చెప్పండి, ఎకనామిక్ సర్వే అనేది దేశంలో ఉన్న వాస్తవ పరిస్థితుల్ని ప్రతిబింబిస్తుంది అంటారు. సో దానికి అనుగుణంగానే బడ్జెట్ రూపకల్పన కూడా ఉంటుందా? 100కు 100% ఉంటుందా? కొంచెం అటు ఇటుగా ఉంటుందా? సో ఎకనామిక్ సర్వేస్ లో స్టాటిస్టిక్స్ ని దాదాపు మ్యానిపులేట్ చేయడం మొదలుపెట్టి 20-30 ఏళ్ళు అయిపోయిందండి. సో కనబడేటువంటి నెంబర్స్ ఏ రోజు కూడా, పెట్టుకున్న టార్గెట్స్ ఏ రోజు కూడా మనం అచీవ్ అయినటువంటి పరిస్థితి లేదు. అసెంబ్లీలో పెట్టేటువంటి సోషియో ఎకనామిక్ అవుట్లుక్ దీనికి చాలా తేడా ఉంటుంది కదా. అసెంబ్లీలో అయితే ఫిగర్స్ మార్చుకొని మేము ఇది చేసాం అది చేసాం చెప్తారు, కానీ ఎకనామిక్ సర్వేలో కూడా ఈ పరిస్థితులు ఉంటాయా? ఇవి అంచనాలు మాత్రమే, ఆచరణలోకి వచ్చేసరికి కొంత తేడాలు ఉంటాయి. అయితే ఈసారి సర్వేలో మీకు ఎకనామిక్ సర్వేలో చూస్తే కీలకంగా కొన్ని పాయింట్లు చెప్పడం జరిగింది. అది 78 లక్షల కొలువులు సంవత్సరానికి సృష్టించగలిగితే మనం వికసిత్ భారత్ లక్ష్యానికి చేరువ అవుతాం అన్నారు. ఇంకొకటి ఏంటంటే రికార్డు స్థాయిలో మూడోసారి కూడా గవర్నమెంట్ రావడం, 7వ బడ్జెట్ ప్రవేశపెట్టడం, దాంతోపాటు 2047 టయానికి ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యాన్ని సాధించడానికి ఈ రోజు రూట్ మ్యాప్ ఇస్తానడం, ఇది ప్రధానంగా బడ్జెట్ లో ఈ రోజు అట్రాక్షన్ అనేది, అంటే ఒక ఏం జరగబోతుంది అనేటువంటి ఒక ఆసక్తిని రేకెత్తించిన అంశం కింద చెప్పుకోవాలి. సో దీనికి సంబంధించి చూస్తే ఏ సెక్టర్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడతారు, వేటిని రాయితీలు ఇస్తారు. ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ఇచ్చినటువంటి రంగాలన్నీ కూడా గత కొద్ది కాలంగా పెర్ఫార్మెన్స్ చాలా బాగా చేయడం లాస్ట్ 3-4 years లో మనం చూస్తున్నాం. అలాంటివి వేటికి ఇస్తారు? సో ఈ ఆర్థికంగా ఈ 78 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ రంగం నుంచి రావు, వ్యవసాయ రంగం నుంచి కూడా రావు. ఈ రెండు కాకుండా ప్రైవేట్ నుంచి రావాలి. సో ప్రైవేట్ పెట్టుబడులు ప్రోత్సహించే విధంగా ఈ బడ్జెట్ ఎలా రూపొందించబోతున్నారు అనేది కీలకమైనటువంటి అంశం. ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడగబోతున్నా, అగ్రికల్చర్ అండ్ సర్వీస్ సెక్టర్, ఈ రెండు సెక్టర్స్ లో మనం ఇప్పటిదాకా వీటిపైన డిపెండ్ అయ్యి ఉన్న సెక్టర్స్, ఈసారి కొంతవరకు లాస్ట్ ఇయర్ ఆఫ్టర్ కోవిడ్ కొంతవరకు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ పైన ఫోకస్ పెట్టారు. అది ఎంతవరకు సక్సెస్ అయింది? ఈసారి ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి మ్యానుఫ్యాక్చరింగ్ కి సంబంధించి? ఫ్యాక్ట్స్ ఒప్పుకోవాలి అంటే కరోనా తర్వాత మనం తయారీ రంగ పరిశ్రమలు ఇంత ఫాస్ట్ గా రికవరీ అవుతాయని అయితే మనం ఊహించలేదు. చాలా క్విక్ గా రికవరీ అయింది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఉన్నా ఎంతో కొంత బెటర్ పొజిషన్ లో ఈరోజు భారత్ ఉంది అంటే దానికి ప్రధానంగా తయారీ రంగం మీద పెట్టినటువంటి దృష్టి చెప్పాలి. రెండోది బ్యాక్ టు బేసిక్స్. వ్యవసాయ రంగాన్ని ఇప్పుడు గత కొద్ది కాలంగా చూస్తే అడుగంటుతున్నటువంటి నీటి జలాలు ఇవన్నీ కూడా కొంత ప్రొడక్షన్ తగ్గిస్తున్నటువంటి పరిస్థితి. సో రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయి. దానికి కారణం ఏంటంటే ప్రొడక్షన్ తగ్గుతుంది. దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఓవరాల్ గా చూస్తే ఎస్ఎంఈలకు ఇచ్చినటువంటి పథకాలు కొన్ని ఎస్ఎంఈస్ ని జీవం పోసాయని కూడా చెప్పొచ్చు. అది కొంతవరకు ఉద్యోగాల కల్పనలో పెద్ద ఇండస్ట్రీస్ కన్నా కూడా ఎస్ఎంఈల పాత్ర ఎక్కువ ఉంది. సో ఆ రెండింటి వల్ల ఏంటంటే ఓవరాల్ గా గత కొద్ది కాలంగా రిజల్ట్స్ అయితే బాగానే ఉన్నాయి. అయితే దీన్ని కొనసాగిస్తారా? ప్రధానంగా గ్రీన్ ట్రాన్సిషన్ మీద కాన్సన్ట్రేషన్ పెడతారా? పెడితే ఎలా ఉంటుంది? ఉదాహరణకు చూస్తే ఈ రోజు హైబ్రిడ్ వెహికల్స్ మీద టాక్సేషన్ తగ్గించేటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఇలాంటివి కొన్ని ఆ పరిశ్రమ కూతుమిచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు మనం చూసినట్టయితే పర్యాటక రంగం ఒకటి ఎప్పటి నుంచో కూడా వదిలేసినటువంటిది. అంటే పర్యాటక రంగం మీద పెద్దగా మనం ఫోకస్ పెట్టలేదు. కానీ లాస్ట్ ఇయర్ చూస్తే దాదాపు మీకు మనకు దేశానికి వచ్చే వాళ్ళు 44% పర్యాటకుల సంఖ్య పెరిగింది. అంటే అట్రాక్షన్ ఉంది ఇక్కడ. సో దాన్ని ఎలా డెవలప్ చేస్తారు? దీంతో పాటు ఒక మంచి పాయింట్ ఏంటంటే ఈసారి కేంద్రానికి అనుకున్న దానికన్నా కూడా, అంటే ఇంటర్మ్ బడ్జెట్ లో ఇచ్చిన దానికన్నా కూడా ఎక్కువ నిధులు లభ్యత ఉంది. దానిలో RBI 2.1 లక్ష కోట్ల రూపాయలు డివిడెంట్ ఇవ్వబోతా ఉంది. మామూలుగా ఏంటంటే ఇంటర్మ్ బడ్జెట్ లో దాని 80,000 crores మాత్రమే అనుకున్నాం. అంటే ఇంకా 1,30,000 కోట్ల రూపాయలు ఎక్కువ దొరుకుతా ఉన్నటువంటి పరిస్థితి. అలాగే డైరెక్ట్ టాక్సేషన్ లో చూస్తే మీకు మంచి 5% గ్రోత్ కనపడతా ఉంది అనుకున్న దానికన్నా కూడా. సో అలాగే కార్పొరేట్ ట్యాక్సెస్ లో కూడా 12% గ్రోత్ కనపడతా ఉంది. సో అనుకున్న దానికన్నా ఇంటర్మ్ బడ్జెట్ లో చెప్పిన నెంబర్స్ కన్నా ఇప్పుడు ఎక్కువ ద్రవ్య లభ్యత కాబట్టి దాన్ని ఈగా ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు? మౌలిక సదుపాయాల కల్పన మీద ఎక్కువ ఫోకస్ పెడతారా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి ఊతమిస్తారా? ఇవన్నీ కూడా ఈ రోజు బడ్జెట్ లో మనకి కీలకమైనటువంటి అంశాల కింద మిగిలేటువంటి ఛాన్స్ ఉంది. ఇదే నిజంగా 2047 రూట్ మ్యాప్ ఈ 5 years లో ఈ ప్రభుత్వం వేటి మీద ఫోకస్ పెడుతుంది అనేది, ఏ ఇండస్ట్రీస్ కి ఊతం ఇవ్వబోతుంది అనేది ఈ రోజు మనకి ప్రధానంగా తెలిసేటువంటి అవకాశం ఉంది.